చేశారు అంటూ డబ్బు పార్టీ టికెట్ కోసం మురికి కిడ్నీ దానం చేశానంట. లాలూ కుమార్తె రోహిణి ఆవేదన. ఆర్జేడీ అధినేత ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు డబ్బు పార్టీ టికెట్ కోసం తాను మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అంటున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను శాపగ్రస్తురాలనయ్యానని తనను అనాథం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయాలకు స్వస్తి పలికిన ఆమె ఆదివారం ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. పరోక్షంగా తన సోదరుడు తేజస్విపై విరుచుకుపడ్డారు. మరోవైపు లాలూ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందాలు ఆదివారం పట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు. నేను మురికి మనిషిని శనివారం విమర్శించారు. నా మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానన్నారు. ప్రతిఫలంగా ₹1,00,00,000 పార్టీ టికెట్ తీసుకున్నానని విమర్శించారు. అది లోక్సభ ఎన్నికల్లో శరణ్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోహిణి పేర్కొన్నారు. పెళ్ళైన మహిళలకు చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఒక కుమారుడు ఉంటే మీ దేవుడు లాంటి తండ్రిని మీరే కాపాడుకోవాలని ఎప్పుడు ప్రయత్నించకండి. దానికి బదులుగా మీ సోదరుడికి చెప్పండి. ఆయన కానీ ఆయన స్నేహితులు కానీ కిడ్నీ దానం చేయాలని చెప్పండి. సోదరిమణులు కుమార్తెలంతా సొంత కుటుంబాన్ని పెళ్ళైన తర్వాత ఏర్పడే కుటుంబాన్ని చూసుకోవాలని రోహిణి పేర్కొన్నారు. తాను భర్త అత్తమామల అనుమతి లేకుండా కిడ్నీని తండ్రికి దానం చేశారని వివరించారు. నా తండ్రిని కాపాడుకునేందుకు కిడ్నీ దానం చేశాను. అది ఈరోజు మురికి కిడ్నీ అయింది. ఏ ఇంట్లోనూ రోహిణి లాంటి కుమార్తె ఉండకూడదని వ్యాఖ్యానించారు. తనను దుర్భాషలాడారని చెప్పుతో కొట్టబోయారని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే తన సోదరుడైన తేజస్వికి సన్నిహితుడిగా ఉన్న రమీజ్ మీద రోహిణి విమర్శలు గుప్పించారు. అతను ఉత్తరప్రదేశ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ నేత మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ కల్లుడు. రమీజ్ జహీర్ల మీద హత్య కేసులు ఉన్నాయని, ఇప్పటికే జహీర్ జైల్లో ఉన్నారని ఓ యూజర్ చేసిన ట్వీట్ని రోహిణి రీపోస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరోసారి